హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే పార్ట్ 2 ఆఫ్ కేరళ ట్రిప్ అండి. అలిపి అండ్ కోచిన్. చూసి అయితే ఎంజాయ్ చేయండి. అండ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టే థ్యాంక్ యూ. హాయ్, గుడ్ మార్నింగ్. తెక్కడిలో చూడండి వాతావరణం ఎంత చల్లగా ఉందో. బయట వెదర్ అనమాట ఇది. బాల్కనీ నుంచి మొత్తం కూడా చెట్లే కంప్లీట్. నైట్ అంతా రెయిన్ పడుతూ ఉంది. హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ అనేది అలౌట్ చేస్తారండి. మనకి నచ్చినట్టు బఫెట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. అన్ని క్యూజిన్స్కి సంబంధించిన బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది. చూడండి లైన్గా సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, ఇడ్లీ, ఫ్రెంచ్ ఫ్రైస్, గోబీ పరాటా, పుట్టు ట్రై చేసావా? పుట్టు చట్నీస్, ఇదేంటి సాంబార్, కర్డ్, బాయిల్డ్ ఎగ్స్, కాఫీ. ఫుల్ రెయిన్. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా అలిపికి అయితే మూవ్ అయిపోయాము. అండ్ ఇంకా అలిపికి వెళ్ళే దారిలో టీ గార్డెన్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. టీ గార్డెన్ అండ్ పైనాపిల్ చెట్లు, ఎక్కడ చూడు పైనాపిల్ ట్రీస్ అయితే చాలా ఉంటాయండి. అండ్ మోర్ ఎవర్ ఏంటంటే ఏ కర్రీలో కూడా కంపల్సరీ పైనాపిల్ అనేది ఉంటుంది. మన కొమ్మ ఫ్రూట్లా అని అలవాటు కదా, అక్కడ వాళ్ళు ప్రతి దాంట్లో పైనాపిల్ అనేది యాడ్ చేస్తారు. చెప్పండి. ఇంకా అలిపికి అయితే రీచ్ అయిపోయాము. చూసారా, చెరువు వాగుల పక్కనే ఇండ్లు అనమాట. మూవీస్లో చూసినట్టే ఉంటాయి. అలిపికి చాలా దగ్గర. ఇంకా మనం బోటింగ్కి అయితే వచ్చేసామండి. అండ్ ఇవి వచ్చేసి షికారా బోట్స్ అనమాట. డైలీ ఒక 1-2 అవర్స్ తిరగాలి అనుకునే వాళ్ళకైతే ఈ బోట్స్ అయితే ఉంటాయి. వీటి ప్రైస్ కూడా ఎంతో ఉంటుంది. అండ్ మేము ఎక్కిందైతే మాకు ప్యాకేజ్లోనే వచ్చిందండి. మాది వచ్చేసి రాయల్ వేవ్స్ బోట్. ఇవన్నీ కూడా లైన్గా చూసారా, బోట్స్, హౌస్ బోట్స్ అయితే అలా పెట్టేశారు. ఒక్కొక్క బోట్కి ఒక్కొక్క పేరు. అండ్ లోపల అంబియన్స్ కింద అయితే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి డబల్ డెక్కర్ బోట్ అనమాట. పైన బెడ్రూమ్స్, కింద కూడా బెడ్రూమ్స్ అండ్ ఒక హాల్, కిచెన్ అండ్ ముందట సిట్అవుట్ అట్లా అయితే ఉంది. చాలా బాగుందండి మేము ఎక్కింది. అండ్ సింగిల్ బెడ్రూమ్ ఉంటాయి, డబుల్ బెడ్రూమ్ కూడా ఉంటాయండి. బోట్స్ వచ్చేసి మనం ఇచ్చే ప్యాకేజ్, మనకి వచ్చిన ప్యాకేజ్ మనం ఎలా కావాలంటే అలా అయితే అవైల్ చేసుకోవచ్చు. అండ్ లంచ్, డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్ మనకి ఇందులోనే అలాటెడ్ అనమాట, ప్యాకేజ్లోనే. ఇంకా మనం ఏం బయట కొనేది ఏం లేదు. అండ్ మధ్యలో ఒక దగ్గర అయితే ఆపుతాడు. కొంచెం దూరం ట్రావెల్ చేశాక ఒక షాప్ అయితే ఉంటుంది. అక్కడ ప్రాన్స్, ఫిషెస్ గిన ఉంటాయి. ఏమైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు. కానీ టూ మచ్ కాస్ట్ అండి. ఐ రికమెండ్ దట్ ఏమీ కొనకండి, వేస్ట్. కొంతమంది తీసుకొని ఇస్తే మన బోట్లో వండే వాళ్ళే వంట అది కుక్ చేసి ఇస్తారనమాట. దానికైతే ఏం ప్రైస్ చార్జెస్ అనేది ఏమీ ఉండవు. ఓకేనా. ఇంకా రూమ్ చూసారా, ఇలా ఉంటుంది. ఏసీ అనేది నైట్ 9 o'clockకే ఆన్ చేస్తారనమాట. 9 to మార్నింగ్ 6. ఇది వచ్చేసి డైనింగ్ హాల్. ఇక్కడ లంచ్ కింద చేయడానికి అయితే ఉంటుంది. చూసారా, చాలా స్పేషియస్గా ఉంది, చాలా బాగుంటుందండి. అండ్ ముందట అలా కొంచెం కూర్చోవడానికి చిన్నగా బాల్కనీ లాగా అయితే ఉంది. అసలు బాగుంటుంది వ్యూ. అండ్ ఇంకా బోట్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అవ్వగానే లంచ్ అనేది హాల్లో అయితే పెడతారు. మనకి ఏది కావాలో మనమే తీసుకొని అయితే తినేయచ్చు. ఇప్పుడైతే కిందికి వెళ్తున్నాము. చూడండి, కిచెన్ వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాడు. ఆల్రెడీ లంచ్ అంతా ప్రిపేర్ అయిపోయింది. ఫిష్ ఫ్రై చేస్తున్నాడు అనమాట. లంచ్లో ఫిష్ ఫ్రై ఇచ్చారు అండ్ డిన్నర్లో వచ్చేసి చికెన్ కర్రీ ఇచ్చారు. ఫుడ్ అయితే చాలా బాగుందండి, వర్త్ అనమాట. సలాడ్, క్యాబేజీ కర్రీ, సాంబార్, వెజ్ కర్రీ,
వెజ్ పొరియల్ బీన్స్ ఫిష్ వచ్చింది వాటర్ బాటిల్ ఇంకా మన బోట్ పక్కన చూసారా చిన్న చిన్న విలేజెస్ అయితే వస్తూ ఉంటాయి. అంతా షాపింగ్ అనమాట. చిన్న చిన్న షాప్స్ కింద ఉంటాయి. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి బస్సు స్టాప్ కూడా ఉంటుంది అనమాట. మనకి బస్సు స్టాప్ లానే బోట్ స్టాపింగ్ అనమాట. డైలీ అటు ఇటు వెళ్ళే వాళ్ళైతే అలా పికప్ అయితే ఉంటుంది. పికప్ అండ్ డ్రాప్. దానికి కూడా డైలీ వేజెస్ అనేవి ఉంటాయి. చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ హౌజెస్ మాత్రం చాలా బాగున్నాయండి. ఇక్కడ ఇప్పుడు కాసేపు అయితే ఆపుతారండి. నేను ఆల్రెడీ ముందు చెప్పాను కదా, ఆ షాప్ దగ్గర అయితే ఆపుతారు. నమ్కిన్ ఏమంటారు కూల్ డ్రింక్స్, చిప్స్ ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. ఒక 10 minutes అట్లా అయితే ఆపుతాడు. ఆ తర్వాత ఫిషెస్ కూడా వాళ్ళ దగ్గరే ఉంటాయి. చూసారా, క్రాబ్స్, ఫిష్, ప్రాన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రాన్స్ టూ మచ్ కాస్ట్ ఉన్నాయండి. 2000 అట్లా అని అయితే చెప్పారు. నాకైతే అంత వర్త్ అయితే అనిపించలేదు. అందుకని మేమేమి కొనలేదు. ఇంకా బోట్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మనకి స్నాక్స్ అయితే ఇచ్చారు. ఆనియన్ బోండా ఇచ్చారు. అదే నేను చూపిస్తున్నాను చూడండి. ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది. చూసారా, మెల్లగా ఒకటి వెనకాల ఒకటి బోట్స్ ఎలా వెళ్తున్నాయో చాలా బాగుంది ఈవినింగ్ వ్యూ కూడా. అండ్ ఇంకా కాసేపు అయ్యాకైతే బోట్స్ అన్నీ ఒక దగ్గర హాల్ట్ చేస్తారండి. ఆ పవర్ బ్యాంక్ అయితే ఉంటుంది. ఆ బ్యాటరీతోనే కదా మనకి బోట్స్ అనేవి రన్ అయ్యేది. బోట్స్ కాదు, లోపల ఎలక్ట్రిసిటీకి రన్ అవ్వడానికి బ్యాటరీ బ్యాకప్ అవసరం కాబట్టి ఛార్జింగ్ ప్లేస్లో అయితే పెడతారు లైన్గా, ఒకటి తర్వాత ఒకటి. ఇంకా అప్పుడు మనకి లైట్స్ కింద అయితే ఆన్ అయిపోతాయి. ఇంకా ఈవినింగ్ అయింది చూసారా, మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. ఎవరికి కావాల్సింది వాళ్ళైతే పెట్టుకోవచ్చు. నచ్చినట్టు డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్స్, మ్యూజిక్ వినేవాళ్ళు ఏదంటే అది చేయొచ్చు. అండ్ నైట్ వ్యూ కూడా అసలు అదిరిపోయింది. నైట్ డిన్నర్ చికెన్ కర్రీ, బెండి ఫ్రై, దాల్, రోటీ. హాయ్, గుడ్ మార్నింగ్. వెదర్ చూసారా ఎంత ప్లజెంట్గా ఉందో. అండ్ ఇక్కడితో మన అలిపి టూర్ అనేది ఎండ్ అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ అయితే పెడతారు బోట్లోనే. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశాక మనల్ని ఎక్కడైతే పికప్ చేసుకున్నారో అక్కడే డ్రాప్ చేస్తారనమాట. మళ్ళీ క్యాబ్ డ్రైవర్ వచ్చి మనల్ని తీసుకెళ్తాడు. అండ్ కొచ్చిన్కి వెళ్ళే దారిలో ఒక బీచ్ అయితే చూసాము. అండ్ మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి లంచ్ అయిపోయాక ఒక 2 places చూసామండి. మహాత్మా గాంధీ బీచ్ అండ్ పోర్చుగీస్ వీధులు. ఇంకా అక్కడితో మన ట్రిప్ అనేది ఎండ్ అయిపోయిందనమాట.
వచ్చేసి మహాత్మా గాంధీ బీచ్ అండి. చాలా బాగుంది వ్యూ. అండ్ ఈవినింగ్ టైంలో వెళ్ళాము. వ్యూ అయితే నాకు బాగా నచ్చింది. టుడే బ్రేక్ఫాస్ట్ అండ్ ఇదండి మా ట్రిప్. నచ్చిందా మీకు? నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేమైతే ఫ్లైట్లో రిటర్న్ అయ్యాము. యాక్చువల్గా ట్రైన్ బుకింగ్ ఉండే కానీ క్యాన్సిల్ అయింది. ఇంకా సడన్గా ఫ్లైట్లో బుక్ చేసుకొని ఇంకా రిటర్న్ అయితే వచ్చామన్నమాట. నచ్చిందా నా వీడియో అనేది? మీ కామెంట్స్ అనేవి మోస్ట్ వాల్యుబుల్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.